హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్, బిసైడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నిర్మల్. నా మొబైల్ నంబర్ 9010156200. నేను పోస్ట్ చేసే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే వాటి వల్ల మనకు కానీ మన పక్కవారి ఆరోగ్యానికైనా మంచి సహాయపడతాయని అనుకుంటున్నాను. అసలు మనం ప్రస్తుతం ప్రతి ఒక్కరు చాలా బిజీ లైఫ్ షెడ్యూల్ ఉంటున్నది. దానివలన మనం సరైన ఆహారము సరైన టైంకి తీసుకోవడం లేదు, సరైన ఎక్సర్సైజ్ చేయడం లేదు, సరైన పోషకాలు మన బాడీకి అందడం లేదు. ఇది నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నా. ఎందుకంటే నేను గత సంవత్సరం క్రితం హై బీపీ సయాటికాతో సఫర్ అయ్యాను. ఒక కోచు 2 సంవత్సరాలు చెప్పినా నేను పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఒకరు మన ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తగా దేవుడు మన దగ్గరికి ఒక దూతగా పంపించినట్లు మనం అనుకొని అతను చెప్పగానే ఫాలో కావాలి. ఎందుకంటే మనం సిక్ అయిన తర్వాత ఏమి చేయలేం. హెర్బలైఫ్ న్యూట్రిషన్ అంటేనే ఆరోగ్యంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో అనారోగ్యానికి గురి కాకుండా ముందు జాగ్రత్త వహించడమే ఈ హెర్బలైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకొరకు ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం టోటల్ పొల్యూటెడ్ అయింది. కాబట్టి మనం మన ఆహారాన్ని మంచి పోషకాలతో, మంచి విటమిన్స్తో, మంచి మినరల్స్తో, మంచి ఒమేగా 3 గుడ్ ఫ్యాట్తో, అంతేకాకుండా మనకు కావలసిన పద్ధతిలో ఈ న్యూట్రిషన్ షేక్ తీసుకోవడం వల్ల చాలా అందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది బరువు తగ్గడం మరియు ఫిట్నెస్ ఇంకా ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఉద్దేశించి ఉత్పత్తి చేసింది. ఇందులో ప్రోటీన్ షేక్స్, బరువు తగ్గించే ప్యాకేజీలు మరియు ఒక్కొక్క మనిషికి తగ్గట్టు ఎంత కావాలనో ప్రోటీన్ పౌడర్ మరియు మంచి పోషక సప్లిమెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడానికి పర్ఫెక్ట్గా దోహదపడతాయి. ఇక ఈ న్యూట్రిషన్ షేక్లో ఫార్ములా 1 అనేది మంచి రీప్లేస్మెంట్ షేక్, అంటే మీల్ రీప్లేస్మెంట్ షేక్. అంటే ఇది సోయా ఆధారంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారం మనకు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా 1 అనేది పర్సనల్ ప్రోటీన్ పౌడర్తో కొన్ని సప్లిమెంట్లతో మీకు సహాయపడతాయి. ఎందుకంటే ఇచ్చే ప్రోటీన్ పౌడరే మన కండరాలను డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఆర్గాన్ కూడా కండతోనే తయారవుతాయి. కానీ మనం ఏం చేసుకుంటామంటే ప్రతినిత్యం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడనే కాదు, సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఎక్కడైనా. ఇప్పుడు అందరూ మిల్లెట్స్ కూడా అంటారు. మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్సే, కాకపోతే కొంచెం ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్కు ఏదైతే దొరుకుతుందో ఆ ప్రోటీన్కు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటేనే మనం పర్ఫెక్ట్గా ఆరోగ్యకరంగా ఉంటాం. అయితే మీరు ఈ బరువు తగ్గడానికి హెర్బల్ ఉత్పత్తులను హాయిగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కొట్టదు, ఎలాంటి కిడ్నీలు ఖరాబ్ కావు, ఏమీ కావు. ఎందుకంటే నేను సంవత్సరం నుండి కూడా వాడుతున్నా. యాంటీ ఏజ్ కూడా వస్తుంది మంచి, అంటే మన ముఖంలో మంచి కలర్ వస్తుంది, స్కిన్ డెవలప్ అవుతుంది.
ఇది రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సమతుల్యమైన పోషక ఆహారం. అయితే సమతుల్య పోషకాహారం అంటే మంచి న్యూట్రిషన్ ఉంటుంది. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. అంటే సూక్ష్మ పోషకాలు అంటే మనకు చిన్న మోతాదుల విటమిన్లతో రూపొందించబడింది అన్నట్టు. ఎందుకంటే ఒక చెట్టు నుండి ఒక పండు తీసుకొని 6 గంటల్లోపు తింటేనే మన పోషకాలు దొరుకుతాయి. కానీ ప్రస్తుతం ఏమవుతున్నది, పండే పంటలు మొత్తం విషపూరితంగా మారిపోయినాయి. అంటే ఎరువులు వేస్తే కానీ పంటలు రావు. ఎందుకంటే మన భూమిలో భూసారం తగ్గిపోయింది, జింకు అసలు లేనే లేదు. దీనివల్ల ఏమవుతున్నది, ప్రతి ఒక్కటి పెస్టిసైడ్స్ అవశేషాలతోనే ఉంటున్నది. ఎందుకంటే ఈవెన్ మన పశువులు తినే గడ్డి కూడా విషపూరితంగా మారిపోయింది. ఎందుకంటే అది పంట చేలో నుండి కోసుకొచ్చి పశువులకు వేయడం జరుగుతుంది. దానివలన ఆ పురుగు మందుల అవశేషాలు పాలలోకి వస్తాయి, పాలలో నుండి మనకు వస్తాయి. అంటే దాని ద్వారా ఏమవుతున్నది, చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతము ప్రతి 10 మందిలో 2-3 షుగర్ పేషెంట్ ఉంటున్నారు. 3-4 బీపీ పేషెంట్ ఉంటున్నారు. అయితే టోటల్ లైఫ్లో 52% పబ్లిక్ ఒబెసిటీతోనే గురవుతున్నారు. అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం టోటల్ జంక్ ఫుడ్, ఎక్కువ మైదా, షుగరు, సాల్ట్, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, సరైన టైంకి పడుకోలేకపోవడం, సరైన వాటర్ తీసుకోలేకపోవడం, ఇవన్నీ జరగడం వలన అనారోగ్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతము ఈ ప్లాస్టిక్ వినియోగం వలన ప్రతి 10 మందిలో కనీసం ఒక్కరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇంకెంతో దూరంలో లేవు, 2-3 సంవత్సరాలనే ఉంటున్నాయి. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ని నిషేధించడం లేదు. ఈవెన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ ఎక్కడికనవ్వండి ప్లాస్టిక్ పేపర్లలో, ప్లాస్టిక్ గ్లాసులలో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాడుతున్నారు. అసలు ప్లాస్టిక్ అన్నది మనము ప్లాస్టిక్ బాటిళ్ళలో కూడా నీళ్ళు తాగద్దు అసలు. అంటే ఈ క్యాన్సర్ అవశేషాలు ఎట్లా వస్తున్నాయంటే అసలు అర్థం కాకుండా ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఫ్యూచరు. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా అందరూ తమ జీవనశైలి మార్చుకొని ఒక్కరు కూడా హాస్పిటల్కి పోలేదు. ఎందుకు పోలేదు? వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే తిన్నారు, వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ వేసుకున్నారు. మన బాడీలో ప్రజెంట్ ఇమ్యూనిటీ పవర్ లేదు, చాలా వీక్ ఉంటున్నాం. అయితే ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం చేయాలా? మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఈ న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుంది మరి? మనకు సరిగ్గా అంటే ఎలాంటి అవశేషాలు లేకుండా, పురుగు మందుల అవశేషాలు, పొల్యూటర్ లేకుండా ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ హెర్బల్ లైఫ్. వై అంటే మొలకెత్తిన విత్తనం నుంచి మన నోటికి అందించే వరకు 320 మంది సైంటిస్టులు, పిహెచ్డి డాక్టర్లు మంచి ల్యాబ్లలో టెస్ట్ చేసి మనకు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు గురి కాకుండా మనకు అందించబడతాయి. ఇది ప్రస్తుతం 110 దేశాలల్లో 45 సంవత్సరాల నుండి నిరాటంకంగా ఒక యజ్ఞంలో కొనసాగుతున్నది. ఎందుకంటే ఈ హెర్బల్ లైఫ్ ఉత్పత్తులు దేని కొరకంటే ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా చేయడం యొక్క ముఖ్య ఉద్దేశంతోనే తయారు చేయబడింది. చాలామంది, చాలా కంపెనీలు ప్రపంచంలో న్యూట్రిషన్ కొరకు ప్రోటీన్ పౌడరు ఇవ్వడం జరుగుతుంది, జిమ్ములలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ కంపెనీ ఎలాంటి రిమార్క్ లేకుండా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయబడి ఉంది. అంటే ఎలాంటి తప్పుడు పనులు చేసినా ఆ ఎక్స్చేంజ్లో స్థానం కూడా ఉండదు. అందుకొరకు మీరందరూ న్యూట్రిషన్ తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా
మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి మా సలహాలు తీసుకొని మీ న్యూట్రిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక కోచ్ వద్ద మనము న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే అంటే మేము మా దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తున్నారు, మీ జీవన శైలి ఏంటి, మీరు పొద్దు నుండి సాయంత్రం వరకు ఏం తీసుకుంటున్నారు, మీ హ్యాబిట్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీకు ప్రొడక్ట్ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి మీ యొక్క జీవనశైలి విధానాలు క్లియర్గా చెప్పి మీరు మా నుండి మంచి రిజల్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ రమాకాంత్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏం కావాలండి? వెయిట్ గెయిన్ కోసం వచ్చింది. ఇక్కడ ఏదన్నా మంచి సొల్యూషన్ దొరుకుతాయి అంటే మీకు ఐటీ దగ్గర ఇచ్చారా మేడం? ఓకే. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటి మేడం? బేకరీ ఫుడ్. ఓకే. మీరు వెయిట్ గెయిన్ కావాలంటే మేము చెప్పే డైట్ మెయింటైన్ మీరు ఫాలో కావాలా. ఫస్ట్ మీరు ప్రతిరోజు మా న్యూట్రిషన్ సెంటర్కి మార్నింగ్ రావాలి కదా. దీనికన్నా మంత్లీ మీకు 6,500 స్పెషల్ ప్యాకేజింగ్ వస్తుంది వెయిట్ గెయిన్ కొరకు. 6,500 ఫోన్పే కొట్టాలా మేడం? క్యాష్ ఇస్తారా? డబ్బులు మా దగ్గర లేదు సార్. అంటే 6,500 ఒక నెల పెట్టలేదు. ఓకే. నిన్న మీరు తీసుకున్న ఫుడ్ ఏమేమి తీసుకున్నారు మేడం? నిన్న ఏముంటుంది సార్, మార్నింగ్ కాఫీ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ టిఫిన్, బిస్కెట్స్ ఏమైనా తీసుకున్నారు మేడం? కాఫీ బిస్కెట్. వీటికి ఎంత అయితే మేడం? 50 రూపీస్ మీరు పెట్టారు. తర్వాత ఏమన్నా టిఫిన్ చేశారు మేడం? ఇడ్లీ దోశ ఎంత అయింది మేడం? 100 రూపీస్ ఇంకైంది. ఓకే మేడం. ఆ తర్వాత మన మధ్యాహ్నం వరకు లంచ్ ఏం కాకుండా ఇంకేమైనా తీసుకున్నారా? ఫ్రూట్స్ తీసుకున్నారు. ఎంత అయింది మేడం? ఫ్రూట్స్ 100 రూపీస్. ఆపిల్ తీసుకున్నారు మేడం. మధ్యాహ్నం ఏం తీసుకున్నారు? మధ్యాహ్నం ఏం లేదన్నట్టు బిర్యానీ జొమాటో లేకపోతే ఎక్కడ తీసుకున్నారు? చిల్లీ సార్. ఓకే. ఎంత మేడం? 300 అయింది. ఇంకా మేడం ఈవినింగ్ ఏమైనా ఏం చేశారు మేడం? ఈవినింగ్ బేకరీ ఐటమ్స్ పక్క ఎంత అయింది? 200. ఓకే. మళ్ళీ నైట్గా మళ్ళీ సినిమాకి వెళ్ళినాం. సినిమాకి వెళ్ళారా? ఎంత అయింది మేడం? సినిమాకి వెళ్ళినాం. అక్కడ నుంచి రాంగరంగా హోటల్లో మళ్ళీ బిర్యానీ మా ఆయన నేను. ఎంత ఖర్చు మేడం? అక్కడ అన్ని అంతా ఒక హోటల్ ఎవరు మేడం? వెరీ గుడ్. 1000 రూపాయలు మేడం. ఈ ఒక్కరికి ఇంత ఖర్చు అయింది కదా. 1200, 1500, 16, 17, 1750 రూపాయలు మీరు ఒకటే రోజు ఖర్చు పెట్టారు. కంగ్రాట్స్ మేడం. మరి వెయిట్ ఏం చేస్తలేరు మేడం? అంటే అర్థం చేసుకోండి, హెల్త్ కొరకు ఒక నెలకు 6,500 కట్టమంటే మాకు లేవన్నారు. కానీ ఒకటే రోజు మీరు 1750 కట్టారు. ఆలోచించుకోండి, కొంచెం మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి, మంచి న్యూట్రిషన్ తీసుకోండి. మీరు తీసుకునేది మొత్తము కార్బోహైడ్రేట్స్, మేము ఇచ్చేది మొత్తం మీ ఆర్గానిక్ సపోర్ట్. వెల్కమ్ మేడం. తప్పకుండా రండి, మీ హెల్త్ వెయిట్ గెయిన్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతోంది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, చాక్లెట్, కూల్ డ్రింక్స్ ఇలా అన్ని కల్తీ అవుతున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతుందనే విమర్శలున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో తెలంగాణ లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉంది తెలంగాణ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్లో ఈ విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన FSSAI పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, యూపీ, అస్సాం, ఉత్తరాఖండ్ కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువ ఉన్నట్లు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడింది అని తేలింది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్ 6 ఏళ్లైతున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కనీసం ఫుడ్ కల్తీ పైన ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొని జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ తెలంగాణ వెనుకబడింది. ఇందుకు 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ యూజ్ చేస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. మటన్, చికెన్ షాపుల్లో క్వాలిటీ చెకింగ్ ఉండడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు ఇచ్చే ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు లేవు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కల్తీ ఫుడ్ పై కంప్లైంట్స్ వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. జీహెచ్ఎంసీ ట్విట్టర్ హ్యాండిల్ కు ప్రతి నెల 10ల సంఖ్యలో ఫిర్యాదులు